వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు ఒక బెస్ట్ స్టాక్ చెప్పబోతున్నాను. రైట్, మీ అందరికీ తెలుసు. అంటే ఇవాళ రేపు టెక్నాలజీలో ఇప్పుడు జరుగుతున్న మార్పుల్లో జనాలు ఫుడ్ అయినా లేకుండా ఉంటారేమో కానీ మొబైల్ ఫోన్ లేకుండా ఉంటారు. సో మొబైల్ ఫోను అత్యంత అవసరమైనది. సో రెగ్యులర్గా ఈవెన్ చిన్న పిల్లోడ నుండి పండు ముసలి పర్సన్ దాకా ఆ ఫోన్ వాడడానికి అవసరమైన ఒక కంపెనీకి సంబంధించిన బెస్ట్ బెస్ట్ స్టాక్ ఇప్పుడు కరెంట్ కొనడానికి అవైలబుల్గా ఉంది. సో ఆ స్టాక్ ఏంటి అనేది మనం చెప్దాం. సో మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్లే ముందు మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ మనం నేను ఇచ్చిన ప్రిడిక్షన్స్ లో సిఈ సైడ్ ఇచ్చాం. మార్కెట్ సిఈ సైడ్ ఉంది, మొత్తం చూడొచ్చు మీరు. రైట్, సో సరే అది పక్కన పెడదాం. నేను చెప్పాను కదా, ఈ టెలికాం, ఏ మొబైల్ నెట్వర్క్ లో ఏది నడవాలి అన్నా ఖచ్చితంగా మ్యాండేటరీగా మనకు కావాల్సిన వస్తువు ఏంటి అంటే సిగ్నల్స్. సో అంటే వీడియో కాలింగ్ చేయడానికి కానీ వీటికి సంబంధించి నెట్వర్కింగ్, సింపుల్ గా వన్ వర్డ్ లో చెప్పాలంటే నెట్వర్క్ అన్నమాట. ఈ నెట్వర్కింగ్ కి సంబంధించి చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ తేజాస్ నెట్వర్క్. ఈ కంపెనీ గత కొన్ని రోజులుగా దీని పర్ఫార్మెన్స్ చూస్తే ఫాలో అవుతూ వస్తుంది. స్టాక్ మార్కెట్ లో ఫాలో అవడం అనేది కామన్ థింగ్. సో లాస్ట్ 1 year నుండి చూసుకుంటే 54% ఇది ఫాలో. రైట్, ఇప్పుడు ఈ కంపెనీ సపోర్టింగ్ లెవెల్స్ కి దగ్గరలో ఉంది. అందుకే అంటే ఎగ్జాక్ట్లీ 52 weeks లో నుండి లోకి వెళ్తూ ఉంది. ఇక్కడ నుండి బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం మీకు చాలా 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 మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, సో దీని ఫండమెంటల్ గా మంచి స్ట్రాంగెస్ట్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ ఇది. రిటర్న్స్ ఆర్ఓఈ ఉంది, ఈపీఎస్ ఉంది. రైట్, డెప్ట్ కూడా పెద్దగా లేదు, నెట్వర్క్ బాగుంది. అసలు ఈ కంపెనీ చూసుకుంటే మనం ఈ నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్ కి సంబంధించింది అనమాట. ఈ వైర్లెస్ టెలికమ్యూనికేషన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించింది. సో అవి డిజైన్స్, డెవలప్మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్, సో హై స్పీడ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అనమాట. సో అది వాయిస్ డేటాని అండ్ వీడియో దాని టారిఫింగ్ ని క్యారీ చేయడానికి ఫిక్స్డ్ లైన్స్ నుండి వీటిని యూజ్ చేస్తుంటారు. వీటిలో సంబంధించిన సాఫ్ట్వేర్ ని, సో టీజే 400, ఓఎల్టీ, టీజే 2001, ఓఎన్టీ, సో ఇలా చూసుకుంటే వెబ్ స్కిల్స్, ఇంటర్నెట్ కంపెనీస్ కి ప్రొవైడ్ చేయడం ఇలా చాలా వర్క్ ఉంది. సో ఏ జనరేషన్ లో అయినా ఈ సోర్సెస్ లేకుండా, అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఇటువంటి సోర్సెస్ లేకుండా వర్కౌట్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో అందుకే మంచి ఫ్యూచర్ ఉంది. అప్కమింగ్ ఇండియాలో స్టార్లింక్ వస్తుంది అని చెప్తూ ఉన్నారు ఎలాన్ మస్క్. ఇఫ్ ఇన్ కేస్ అది వచ్చినా కూడా కంపిటేటర్స్ ఉన్న వీటి వాల్యూ వీటికి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు దీన్ని 690 దగ్గరికి వస్తే మీరు దాన్ని బయింగ్ లెవెల్స్ లా కన్సిడర్ చేసి లాంగ్ టర్మ్ కి ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక బెస్ట్ స్టాక్ గా మనం లాంగ్ టర్మ్ కి సజెస్ట్ చేయొచ్చు అనమాట. టార్గెట్ మీకు దాదాపు 780 దగ్గర నుండి 800, 900, 1300 దాకా టార్గెట్ ఉంది. సో మన తెలుగు వాళ్ళకి ఇప్పుడు ఏ ఛానల్ ఎప్పుడు మూసేస్తాడో తెలియదు. కొత్త ఛానల్ ఇది, మన ఓల్డ్ది కాదు. సో దీన్ని ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అవుతున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళు ఏం చేసినా మనం పెడుతూనే ఉంటాం. రైట్, సో ఇది నెక్స్ట్. ఇంకా మనం రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. మీరు చూస్తే నిన్న అసలు మన ప్రిడిక్షన్స్ ఎందుకు ఫాలో అవ్వాలి? నిన్న మీకు ఇచ్చిన ప్రతి ప్రిడిక్షన్ కూడా హిట్ అయింది. చూడండి, ఇండెక్స్ లో మీకు సిఈ సైడ్ ఇచ్చాను. మార్కెట్ మొత్తం ఓవరాల్ గా సిఈ సైడ్ ఉంది. రైట్, సో ఇట్లా బిఎస్సి స్టాక్ ఇచ్చాను పెరుగుతుందని, అది పెరిగింది. చెక్ చేసుకోండి కావాలంటే. నిన్నటి వీడియోని మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మాత్రం 100% మీకు అవుట్పుట్ కనబడు. రైట్, ఇంకా రేపటి ప్రిడిక్షన్కి వెళ్తాం. రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే ఫస్ట్ మీకు సజెస్ట్ చేసే స్టాక్ అండి పర్సిస్టెన్స్ సిస్టమ్స్. ఇది ఇక్కడ ఈ డాట్స్ కి ముందున్నవి దానికి సంబంధించినవి, ఇది వేరే కంపెనీకి సంబంధించింది. దీని ఎంట్రీ ప్రైస్ 2683 దగ్గర ఎంట్రీ అవుతుంది. సో పర్సిస్టెన్స్ సిస్టమ్స్ బుల్లిష్ కి 2683 దగ్గర మీరు ఎంట్రీ తీసుకుంటే 2710 దగ్గర నుండి
2730, 2750 వరకు టార్గెట్ ఉందండి. సో స్టాప్ లాస్ 2662 దాకా మీకు స్టాప్ లాస్ ఉంది. ఇది పర్సిస్టెన్స్ సిస్టమ్స్కి సంబంధించిన రేపటి ప్రిడిక్షన్. అలాగే ఇంకొక కంపెనీ వారీ టెక్నాలజీస్. సో వారీ టెక్నాలజీస్లో 1115 దగ్గర మీరు బేరిష్కి ఎంట్రీ అవ్వండి. ఇక్కడ నుండి పడే అవకాశం ఉంది. ఎక్కడ వరకు అంటే బేరిష్ మూవ్మెంట్లు పెట్టే రెసిస్టెన్స్ లెవెల్ చాలా వరకు ఉన్నాయి. సో అది అక్కడ నుండి 1100, 1085 టార్గెట్ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో స్టాప్ లాస్ 1132. చాలా మీకు ఈజీగా స్క్రీన్ ఇక్కడ కనబడిపోతుంది. వీడియో కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మీకు ద బెస్ట్ థింగ్, రైట్? సో ఇంతకుముందు స్క్రీన్ షేర్ చేసి అన్ని చూసుకుంటూ ఉంటే చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా రేపు పొద్దున్న పెట్టుకొని తీసుకోవచ్చు. సెన్సెక్స్ రేపు సెన్సెక్స్ ఫ్రెష్ ఎక్స్పైరీ కాబట్టి ఏది జరిగిన గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఏది జరిగినా సో గ్యాప్ అప్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసి 83,000 పిఈ ఫోకస్ 83,000 పిఈ ఫోకస్ చేయండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ పెరిగి నేను చెప్పిన వాల్యూస్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఇవి తీసుకోండి, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ అయితే 57,300 పిఈ తీసుకోండి, లేదంటే 57,000 పిఈని ఫోకస్ చేసుకోండి. నిఫ్టీ 50 25,300 సిఈ అండి. మిడ్ నిఫ్టీ 13,300 పిఈ, ఫిన్ నిఫ్టీ 27,000 పిఈ. వీటిని ఫోకస్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ పాయింట్స్. ఇవి రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. సో అలాగే మన యూట్యూబ్ కామెంట్స్ అంటే మన యూట్యూబ్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరైతే నిన్నటి వీడియోస్కి డౌట్స్ అడిగారో వాళ్ళందరి డౌట్స్ని క్లారిటీ చేద్దామండి. మీరు ఎవరు ఏ డౌట్ ఉన్నా అడగొచ్చు, వీ కెన్. సో కొండకయ్య గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కళ్యాణి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. లక్ష్మీ బొమ్మారెడ్డి గారు ఫస్ట్ కామెంట్, థ్యాంక్ యూ అమ్మ. మహేన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఐటీ సెక్టార్లో పెన్నీ షేర్ చెప్తారు. ఖచ్చితంగా అండి, ఐటీ సెక్టార్లో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ సగిలిటీ ఇండియా, రైట్? సో రైట్, ఎగ్జాక్ట్లీ పెన్నీ స్టాక్ లా కాదు, కానీ కొంచెం ప్రైస్కి అటు ఇటు ఉన్నా కూడా సగిలిటీ ఇండియా అనేది చాలా మంచి కంపెనీ. మీరు దీన్ని కొంచెం ఫోకస్ చేసుకోవచ్చు, ఓకేనా? బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇది పెరిగినా ఇంకొక 10-12 రూపాయలే, దాన్ని ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ నందిని గారు హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సారీ ఇంకో మంచిగా రామరెడ్డి గారు సీమన్స్ ఎనర్జీ ఇండియా గురించి చెప్పండి సార్. సైమన్స్ సో మీరు స్టాక్ని చూసినట్లయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే దీన్ని కొనకూడదు. కంపెనీ అయితే ఓవరాల్గా ఇప్పుడు దీనికి రిటర్న్స్ పెద్దగా లేవు, ఫండమెంటల్గా బాగాలేవు, కానీ ఫ్యూచర్లో కొంచెం ఉండొచ్చు. ఇప్పుడైతే దీన్ని ఫోకస్ చేసి దీని ప్రైస్లో చాలా మంచి స్టాక్స్ ఉన్నాయి, వాటిని తీసుకో. 3,000 రూపాయలు. ఇప్పుడు దీనికి కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. గుడ్ ఈవినింగ్ సార్ రవి గారు. గుడ్ ఈవినింగ్. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్. యాజ్ పర్ యువర్ డైరెక్షన్స్ ఐ బాట్ బిఎస్సి ఇన్ ఈక్విటీ అండ్ ఎర్న్ ప్రాఫిట్. థ్యాంక్ యూ సార్. ఆల్ యువర్ ప్రిడిక్షన్స్ అండ్ ట్రైనింగ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మోక్షశ్రీ గారు. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. సో నరేష్ గారు బుక్డ్ ప్రాఫిట్ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వర్ధిని గారు థ్యాంక్ యూ. నందిని శాంతి గారు థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ గివింగ్ ప్రాఫిట్ కాన్స్టెంట్లీ. థ్యాంక్ యూ అమ్మా. వీళ్ళంతా సబ్జెక్ట్ నేర్చుకొని మన ప్రీమియం గ్రూప్లో మన పర్సనల్ గ్రూప్లో ఉండి ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్న వాళ్ళు. అరుణ గారు థ్యాంక్స్ ఫర్ ప్రిడిక్షన్ సార్. థ్యాంక్ యూ అండి. డిఆర్ఎస్ రెడ్డి గారు ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. మనోహర్ నాయుడు గారు ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న వారికి పర్ఫెక్ట్ ప్లేస్. థ్యాంక్ యూ సార్. నాగభూషణం గారు ఆల్వేస్ వర్తీ ప్రిడిక్షన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. వాల్యుబుల్ గైడెడ్ ఇన్ఫర్మేషన్ యాజ్ వీడియో. థ్యాంక్ యూ అండి. రోహిణి గారు ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. సో అన్ని కామెంట్స్కి అన్ని చదివాం, ఎక్కడ డౌట్స్ ఉన్నాయన్నీ క్లియర్ చేసాం. సో ఇది మీకు సంబంధించింది. వీటితో పాటు ఎవరైతే కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో సార్, ఈ అందరూ కూడా బెంగళూరు, ఢిల్లీ, ఇంక్లూడింగ్ నాతో సహా, ఇంక్లూడింగ్
అంటే చాలా మంది ఏంటి అంటే వాళ్ళు వీళ్ళని కాదు, నన్నే కలుపుకొని చెప్తున్నాను. ప్రిడిక్షన్స్ అవి ఇవి అని చెప్తారు. వీటన్నిటికన్నా కూడా మీకు ఉత్తమమైనది ఏంటి అంటే సబ్జెక్టు నేర్చుకోవడం. ఒక్కసారి సబ్జెక్టు నేర్చుకున్న తర్వాత ఎవరిని నమ్మాల్సిన పని. మీకు ఒక మంచి మంచి మెంటర్ దొరికితే ఆయన ఫ్లోలో ఫాలో అవ్వకుంటూ ట్రైనింగ్స్ చేసుకోవచ్చు. సో అలా సబ్జెక్టు నేర్చుకుందాం అనుకున్న వాళ్ళ కోసం సో మనం ఆగస్టు 1 నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ఇది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా 5 మెంబర్స్కే ఉంటుంది. సో ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అంటే వీటికి మనీకి వాటికి సంబంధం లేదు. ఇది నా ఓన్ ఇంట్రెస్ట్తో నేను ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. లేడీస్ అయితే చాలా పీజీస్ ఉన్నాయి, పీజీస్లో స్టే చేయవచ్చు. సో మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్ని విత్ లైవ్ ట్రేడింగ్లో నేర్పిస్తూ ఉంటాను. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీరు ఫీజు కూడా మోస్ట్లీ ఇక్కడే ట్రైనింగ్లోనే మీరు ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ పాసిబిలిటీ కూడా ఉంది. సో ఫైనల్గా మీరు ఇక్కడ ప్రిడిక్షన్ చేస్తారు, చేపిస్తాను. వాటి తర్వాతే మీరు వెళ్ళవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆగస్టులో జాయిన్ అయ్యి ఒక 10 days తర్వాత 20 days తర్వాత ఏదైనా ఇష్యూ ఉండి క్లాసెస్ వినకపోతే మీరు మళ్ళీ సెప్టెంబర్ బ్యాచ్లో మిమ్మల్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఎడిషనల్గా ఎటువంటి మనీ కూడా మీ దగ్గర తీసుకోం. ఓన్లీ సబ్జెక్ట్ బేస్డ్ అన్న, ఓన్లీ సబ్జెక్ట్ బేస్డ్. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. మన తెలుగు ట్రేడర్ల కమ్యూనిటీ పెంచాలి అన్న ఉద్దేశంతో చేస్తుంది. మనీ గురించి కాదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన స్క్రీన్ మీద కనబడుతున్న 9505003433 ఈ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. సో చాలా మంది 6,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి మన ఛానల్ మరి ఎందుకో రీచ్ అవ్వడం లేదు. నాకైతే యూట్యూబ్ మీద ఎక్కువ నాలెడ్జ్ లేదు, ఏదో వీడియోస్ చెప్తున్నాను, పెట్టేస్తున్నాను. సో మీరు మనం ఉన్న ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ రిఫర్ చేస్తూ ఉంటే ఎక్కువ వెళ్తూ ఉంటుంది. సో ప్లీజ్ హెల్ప్ అస్. మీకు నచ్చితే మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ కంటెంట్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి పంపించండి. అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.